యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అందుకే నిన్న ఎలా ఉందో అలాగే ఈరోజు సేమ్ టు సేమ్ డెకరేట్ చేయాలి. శివాని వచ్చాక నిన్న ఏమైందో తన దగ్గరే కరెక్ట్గా తెలుసుకొని నేనేమైనా తప్పు చేస్తుంటే తనని క్షమాపణ అడిగి శివాని ఏంటి అలా చూస్తున్నావు? రూము ఎవరిలా డెకరేట్ చేశారనే? ఎవరో కాదు, నేనే. ఎందుకు చేశానన్నా? చూడు శివాని, ఎవరైనా వాళ్ళ మెమరీని పోగొట్టుకుంటే ఆ సిచ్యువేషన్ని రీక్రియేట్ చేస్తే అప్పుడు ఏం జరిగిందో ఏంటో గుర్తొస్తుంది. దానికోసం నేను నిన్న ఎలా అయితే డెకరేట్ చేసిందో అలాగే ఫుల్గా డెకరేట్ చేశాను. ఎలా ఉంది? బాగుందా? త్రిశూల్, కోపం తెచ్చుకోకు శివాని. నా లైఫ్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఒక భర్త అన్నవాడు వాడి జీవితంలో ఏ రాత్రినైతే గుర్తుపెట్టుకోవాలో నాకదే గుర్తు రావట్లేదు. ఎంతో ప్రయత్నిస్తున్నాను శివాని గుర్తెచ్చుకోవడానికి, నాకు కొంచెం కూడా గుర్తు రావట్లా. ప్లీజ్ నువ్వైనా చెప్పవా నిన్న రాత్రి ఏమైంది? చూడు త్రిశూల్, నాకు కోపం తెప్పించకు. ఎందుకు శివాని కోపం? నన్ను చూస్తే నీకు కొంచెం కూడా పాపం అనిపించట్లేదా? లేదు. కోపం తెచ్చుకున్నా ప్రేమతో మాట్లాడుతావు, నాకు అందుకే సంతోషంగా ఉంది. శివాని ఓకే, ఒక్కసారి చెప్పు ప్లీజ్, రాత్రి నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా? నీకేమనిపిస్తోంది? అది అది తప్పు చేశానేమో అనిపిస్తుంది, కానీ నాకేమీ గుర్తు రావట్లేదే. నవ్వుతున్నావా? అంటే వేరే ఏదో జరిగింది. ఏయ్, నేనెక్కడ నవ్వాను? నవ్వినట్టే అనిపించింది. నీ కొంచెం పిచ్చి అనుకుంటాను. ఉండొచ్చు. నీలాంటి అప్సరసని పెళ్లి చేసుకున్న తర్వాత పిచ్చోళ్ళే అయిపోతారు. మాటలు చాలు, ఇంకా కామ్గా వెళ్ళి పడుకో. హే శివాని, ఇంత డెకరేట్ చేసింది అందుకే కదా. రా శివాని, ఇలా రా, ఇలా రా, మారా. శివాని రా. ఇతను ఎందుకని ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడో? ఎలాగైనా సరే ఇతను పడుకునేలాగా చేయాలి కదా. ఇంత జరిగినా నువ్వేమీ మాట్లాడట్లేదు అంటే మన సంసారం మొదలైందనిపిస్తోంది. అందుకే నువ్వు సిగ్గుతో ఏం చెప్పట్లేదు అనుకుంటా. తనకి సమాధానం చెప్తే నాకే సమస్య అవుతుంది. కామ్గా ఉండటమే మంచిది. శివాని, మర్చిపోయిన రాత్రిని జీవితాంతం గుర్తుండేలా చేయడానికి నువ్వు ఒప్పుకుంటావా? I love you, Shivani. త్రిశూల్, నీకు ఈ రోజు ఇదే గతి. ఈ రోజు మాత్రమే కాదు, నువ్వు నాతో ఉన్నన్ని రోజులు కూడా ఇంతే. ఇంకా
రావట్లేదే, నాకేమైనా రోగం లాంటిది పట్టుకుందా? రాత్రి రప్మని వెళ్ళిపోతుంది. శివాని ఎక్కడ? నిన్న రాత్రి నేను డెకరేషన్ అంతా చేశాను. శివాని వచ్చింది. తనకి ఫస్ట్ నైట్ గురించి నాకు గుర్తులేదు, ఇప్పుడు సెకండ్ నైట్ ఇలా డెకరేట్ చేశానని చెప్పాను. తర్వాత ఏమైంది? ఇప్పుడు కూడా ఏం గుర్తులేదు. ఏం చేయను? త్రిశూల్, కాఫీ తీసుకో. శివాని, నాకు కాఫీ వద్దు. నిన్న రాత్రి ఏమైందో అది కావాలి. త్రిశూల్, నీకేమైంది? ఎవరైనా వింటే ఏమనుకుంటారు అసలు? ఎవరో ఏమో అనుకునేది పక్కన పెట్టు, నేనేమనుకోకుండా అయిపోతుంది. కామ్గా కాఫీ తాగుతావా? శివాని ప్లీజ్, రాత్రి. శివాన్, అయ్యో దేవుడా, 2 రోజులు అయిపోయింది. శివాని నేను ముట్టుకున్నట్టు కూడా గుర్తులేదు. రాత్రి ఏమైందని అడిగితే తనేమో నోరిపట్లేదు. ఏం చేయాలి నేను? శివాని, త్రిశూల్ ఇంకా లేవలేదా? పెళ్ళయ్యాక చాలా బద్ధకంగా తయారయ్యాడు. ముందు 6 గంటలకే లేచి కూర్చునేవాడు. ఇప్పుడు 8 అయినా లేవడం లేదు. ఇప్పుడే లేచాడుతను. ఓ, నువ్వే కాఫీ ఇచ్చి లేపొచ్చావా? శివాని, చెప్పడం మర్చిపోయాను, నువ్వు చేసిన కాఫీ చాలా బాగుంది. అవును కదా, ఎంత రుచికరమైన కాఫీ నేనసలు తాగనే లేదు. శివాని, నువ్వు వేరే దేశంలో పుట్టి పెరిగిన దానివి. ఈ ఇంట్లో సర్దుకోవడానికి చాలా సమయం పడుతుందనుకున్నాను. కానీ నువ్వా మాటని అబద్ధం చేశావు. నువ్వంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఈ ఇంటికి నువ్వే బెస్ట్ కోడలివి. అవునమ్మా, నీలాంటి భార్య దొరకడానికి త్రిశూల్ చాలా పుణ్యం చేసుకునుంటాడు. అతన్ని భర్తని చేసుకున్నందుకు నేను పాపం చేసుకున్నాను. నా ప్రేమని దూరం చేశాడతను. మీ ఇద్దరి సంసారం ఎప్పుడూ బాగుండాలి, అదే మేం కోరుకునేది. మా సంసారం ఇంకా మొదలవ్వలేదు, అవ్వదు కూడా. ఎందుకమ్మా శివాని ఏమీ మాట్లాడటం లేదు? ఏమైంది? ఏం లేదు. త్రిశూల్ గురించి మాట్లాడుతున్నా కదా, శివానికి సిగ్గుతో మాటలు రావడం లేదేమో. నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను. మధు, అందరూ టిఫిన్కి వస్తారు, రెడీ చేద్దామా? సరే నమ్మగారు. త్రివిక్రమ్, ఇప్పుడా రావడం? ఇంతసేపు ఎక్కడున్నావురా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? ఎందుకురా అలా అన్నావు? ఏమైంది నీకు? ఆగరా, నేను వడ్డిస్తాను. నీతోనేరా మాట్లాడేది? త్రివిక్రమ్, ఏమైందిరా? అల్లుడు పొరపోతుందిరా, నిదానంగా తినరా. తాగు, తీసుకో. త్రివిక్రమ్, మేము మాట్లాడుతున్న నీతోనే. మేమెవరూ వద్దా నీకు? అల్లుడు, అన్నయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా నేనేం చేశానని? ఏమన్నా? ఎందుకు నువ్వు తనని గోపడుతున్నావు? తను అడిగిన దాంట్లో తప్పే ఉంది. కరెక్ట్. మీరెవ్వరూ నాకేమీ చేయలేదు, అందుకే మీరెవరూ నాకు అవసరం లేదు. ఒరే, ఏంట్రా నీ మాటలకు అర్థం? ఇప్పుడు అసలు ఏమైందని? అది అడగడానికి మీకు మనసులో వచ్చింది అసలు? అది కాదు, శివానీని ప్రేమించింది నేను, పెళ్లి చేసుకోవాలని అనుకునేది నేను, పెళ్లి సిద్ధం చేసింది నాకు, తాళి కట్టిందేమో వాడా? అది కాదు, మీరు దాన్ని మాత్రం ఆపలేదు,
వాళ్ళిద్దరికీ మనసు లేకపోయినా ఒకటి చేస్తున్నారు కదా, దానికి మీకెలా మనసు వచ్చింది? త్రివిక్రమ్ అర్థం చేసుకో. త్రిశూల్ శివానికి తాళి కట్టాడన్న తర్వాత వాళ్ళు మొగుడు పెళ్ళాలు. వాళ్ళిద్దరూ సంసారం చెయ్యాలి కదా. వాళ్ళిద్దరికీ ఇష్టం లేదన్నాక సరే, ఇప్పుడు మిమ్మల్ని అడుక్కుంటున్నాను, మా ఇద్దరిని ఒకటి చేయండి, వాళ్ళిద్దరిని దూరం చేయండి. త్రివిక్రమ్, నువ్వు మాట్లాడుతున్నది తప్పు. దీనికి సమాజం ఒప్పుకోదు, మేము కూడా ఒప్పుకోము. నాకు తెలుసు బామ్మ, మీరు ఈ మాట అంటారని నాకు బాగా తెలుసు. తప్పు మీది ఎవరిది కాదు. మీ అందరినీ నా వాళ్ళని నమ్మాను కదా, తప్పు నాదే కాదు. మీలో ఎవరికి కూడా నాకు మంచి జరగాలని లేదా? తప్పు మీది కాదులే, తప్పంతా నాదే. త్రివిక్రమ్, నా లైఫ్ ఏవో పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. ఎందుకని నాకేమీ గుర్తు రావట్లేదు. నాకేదైనా కొత్త రోగం వచ్చిందా? రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికి అన్నీ మర్చిపోతున్నాను. ఛా, నాకేమవుతుందో తెలియట్లేదే. ఫస్ట్ నైట్ రోజు శివాని నా రూమ్కి వచ్చింది. చేతిలో పాలు పట్టుకొని ఉంది. తను వచ్చి నా పక్కన కూర్చుంది. నేను ఇంకా దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత తనని చూశాను. ఆ తర్వాత ఏమైందో గుర్తు రావట్లేదే. అయ్యో, ఆ తర్వాత ఏమైంది? ఏదో ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు. అరే, రెండో రోజు కూడా ఇదే సేమ్ రిపీట్ అయింది కదా. రెండో రోజు చలి కొంచెం ఎక్కువగా ఉంది. నేనే వెళ్ళి పక్కన కూర్చున్నాను. తర్వాత తనని చూశాను. ఆ తర్వాత ఏమైందో తెలియట్లేదే. నేను శివాని చూశాను. తర్వాత నాకు నిద్ర వచ్చింది. తర్వాత మెలకు వచ్చింది. నేను శివానిని చూశాను, పొద్దునైంది. ఈ గ్యాప్లో ఏమైంది? నేను శివానిని చూసిన వెంటనే నాకేమైనా అవుతుందా? ఏదేమైనా అవని, ఈరోజు రాత్రి నేను శివాన్ని చూడను. అప్పుడేమవుతుందో చూస్తాను. త్రివిక్రమ్, ఈరోజు నీ పరిస్థితికి నేనే కారణం. మా ఇద్దరి జన్మజన్మల ప్రేమ ఒకటవుతే ఏ సమస్య కూడా వచ్చేది కాదు. ఛా! వదినా, ఎందుకు ఒక్కదానివే కూర్చున్నావు? బోర్ కొట్టట్లేదా? అదేం లేదు. ఎందుకని అలా ఉన్నారు? లేదే, అలా ఏం లేదు. త్రివిక్రమ్ అన్నయ్య అలా చేయడం చూసి బాధేసిందా? త్రివిక్రమ్ అన్నయ్య అలా చేయాల్సింది కాదు. తనకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియదు. పాపం, మామ ఎంత బాధపడుతున్నారో తెలుసా? అతను మిమ్మల్ని లవ్ చేశాడు, బట్ పెళ్లి చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, మనం ఒక మొబైల్ని చూసి చాలా ఇష్టపడతాము. దాన్ని తీసుకోవాలని కూడా అనుకుంటాము, కానీ తీసుకోలేం కదా. తీసుకోలేదని బాధపడుతూ ఏడుస్తూ కూర్చోలేం కదా. వేరే మోడల్ ఫోన్ తీసుకొని ఆనందపడతాం కదా. లైఫ్ ఒక రకంగా ఎలక్ట్రానిక్ వస్తువు లాంటిదే. కీప్ చేంజింగ్. రీనా, ప్రేమ అంటే నువ్వనుకుంటున్నట్టు కాదు. వదినా, మీరలా అనుకుంటున్నారంతే. ఇప్పుడు మీకు త్రిశూల్ అన్నయ్య దొరకలేదా? మీకు ఏమైనా ప్రేమ తక్కువైందా? అతను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా. లవ్ కాదు, వాడు నా ప్రాణాలని తింటున్నాడు. వదినా, ఎక్కువగా ఆలోచించకండి మీరు. త్రిశూల్ అన్నయ్య నిన్ను సూపర్గా చూసుకుంటాడు. మీ ఇద్దరిది మంచి జంట అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సాధ్యమే లేదు. నాది ఆదిశేష ప్రేమని పవిత్రమైనది. నా సర్వస్వం అంతా తనకి అంకితం. మీ అందరికీ నేనిది అర్థం చేయలేకపోతున్నాను. నాకు అవకాశం కూడా లేదు. ఏం చేయను నేను నిస్సహాయురాలనయ్యాను.
కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నా శ్వాసని స్నేహమే నా ఆశని కోసమే ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమైందనేది నాకు గుర్తొచ్చేయాలి. నేను ఇక ఛాన్స్ తీసుకోను. ఎస్, అది కాదు, నేను చేయకూడని పని ఏంటి? తనతో నేను మాట్లాడకూడదా, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదా? ఒకవేళ చూస్తే నిద్రపోతున్నానా? అసలు చేస్తున్న తప్పే అదనుకుంటా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు. శివాని, వచ్చేసావా? ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. త్రిశూల్, ఏంటిది? మళ్ళీ రూమ్ని నువ్విలా? అవునవును, ఇది మన 3వ రాత్రి. అంటే గడిచిపోయిన 2 రాత్రులు నాకు ఏమైందో కొంచెం కూడా గుర్తులేదు. దాన్ని గుర్తు చేసుకోవడానికే ఈ 3వ రాత్రి అన్నమాట. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు గుర్తు రాకపోతే అప్పుడు పిచ్చెక్కుతుంది. శివాని, 2 రోజుల నుండి నా జీవితంలో రాత్రి ఏమవుతుందో అనేది గుర్తు రావట్లేదు. పెళ్ళైన కొత్తలో భర్త అన్నవాడు చురుగ్గా ఉంటాడు అంటారు. కానీ నేను నిద్ర మత్తులో తేలిపోతున్నాను. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అలా కానివ్వను. త్రిశూల్, నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? నీకిదంతా అర్థం కాదు శివాని. రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. దేనికి సమాధానం ఇవ్వలేకపోతున్నాను. ఈ మధ్య త్రివిక్రమ్ ఒకడు. తనని రెచ్చగొట్టడానికి నేను ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఏమన్నా? రాత్రి నేనేం చేశానో నాకు తెలియాలి, అంతే. త్రిశూల్, ఊరుకో శివాని. ఇలాగే చేస్తే నేను పిచ్చోడిని అయిపోతాను. ఇప్పుడేంటి? ఇప్పుడు నేను నీ ప్రేమ పిచ్చోడిని. ఇతను ఈ రోజు కూడా ఇలాగే చేస్తున్నాడు. తనకి ముందు నిద్ర వచ్చేలాగా చేయాలి. ఎందుకలా నిలబడ్డావు? ఇటు తిరుగు. లేదు, నేను తిరగను. నేను ఇలాగే ఉంటాను. ఎందుకు? నీకెందుకు? నేను తిరగనంటే తిరగనంతే. త్రిశూల్, మొదటి రాత్రి ఏమైందో తెలియాలి అంటావు నువ్వు. ఇప్పుడు అటు తిరిగి నిలబడతావు. ఎలా తెలుస్తుంది చెప్పు? తిరుగిటి వైపు. లేదు 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 లేదు, వద్దు. నేను ఇలాగే ఉంటాను. ఇతను ఎందుకని ఇలా చేస్తున్నాడు? కళ్ళల్లో కళ్ళు పెట్టి నిద్ర తెప్పిద్దామంటే తిరగట్లేదు కదా. నా కోసం ఒకసారి తిరుగు త్రిశూల్. పాలు తీసుకొచ్చాను, పాలు తాగు. తీసుకో. వద్దు వద్దు, నేను తిరగను. నేను నీ మొహం కూడా చూడను. నాకు వద్దు. ఎందుకు? ఎందుకంటే నన్ను మోసం చేస్తుంది అదే. అంటే? చూడు శివాని, నువ్వు పాలు తీసుకొని రూమ్కి వస్తావా? నా దగ్గరికి వస్తావా? పాలు నాకు ఇస్తావా? నీకు మళ్ళీ ఇస్తానా? నువ్వేమో పాలు తాగుతావు. తర్వాత నిన్ను తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెడతాను. నేను నీ దగ్గరికి వస్తాను. తర్వాత నీ కళ్ళల్లోకి చూస్తాను. ఆ తర్వాత? అంతే శివాని, గుర్తుండేది. కళ్ళు తెరిచి చూస్తే పొద్దునవుతుంది. రాత్రి నేను నిద్రపోతున్నదే నాకు తెలియట్లేదు. అందుకే ఈరోజు డిసైడ్ అయిపోయాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మొహం చూడకూడదు. మరి అంతే. అంతే అంటే? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నువ్వు సంసారం చేయడానికి ఇప్పుడు ఒప్పుకున్నావు. నేను సంసారం చేసే వైపు అడుగులు వేద్దాం అనుకుంటున్నాను. ఇతను ఎందుకు చాలా ఎక్కువ చేస్తున్నాడు? ఏదో ఒకటి చేసి తనకి తగిన శాస్తి చేయాలి. త్రిశూల్, ఇటు చూడు. నువ్విలా ఉంటే ఎలా చెప్పు? ఇద్దరము కళ్ళల్లో కళ్ళు పెడితేనే కదా ప్రేమ పుట్టేది. ఇటు తిరుగు త్రిశూల్. కాదు శివాని, అది అమ్మో, వద్దులే, వద్దు. ప్రేమ కదా, అలాగే పుడుతుందిలే. రా శివాని, కూర్చో. శివాని, హే కూర్చో శివాని.
కూర్చున్నా త్రిషు సారీ 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 ఇప్పుడు ఏం చేయను? ఇతను ఎందుకు ఇలా ఎక్కువ చేస్తున్నాడు? లేదు, ఇతన్ని వదిలేస్తే ఘోరం జరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి తీరాలి.